హాయ్ అండి, వెల్కమ్ టు జయాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్ పకోడా. ఎప్పుడు క్యాప్సికమ్తో కర్రీస్ బజ్జీసే కాకుండా క్యాప్సికమ్తో ఈజీ ప్రాసెస్లో టేస్టీగా క్యాప్సికమ్ పకోడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ క్యాప్సికమ్ పకోడా కోసం ఒక 4-5 క్యాప్సికమ్ తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ తీసివేసి వీటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు శనగపిండి, ఇది ఇంచుమించు 150 నుంచి ఒక 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, రుచికి సరిపడే సాల్టు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి. వీటన్నిటిని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలుపుకోవాలి. మరీ తిక్కుగా పలుచుగా ఉండకూడదు, మీడియంగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇది మిక్స్ చేసుకునేటప్పుడే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ కూడా హీటెక్కింది. ఆయిల్లో కొద్దిగా వేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. పకోడా వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. 10 మినిట్స్ తర్వాత పకోడా ఈ విధంగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన క్యాప్సికమ్ కూడా ఈ విధంగానే వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇంతేనండి క్యాప్సికమ్ పకోడా. చూస్తున్నారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో? అంతేకాదు టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.